నల్లొత్తందిగా పైప్ అన్న పెడదాం. అమ్మా ఇది పెట్టమంటే బుత్తంత పెట్టింది. ఏం చేస్తాడు? హాగో నీకు ఏం పని లేదా సిరి? ఏంటికి పని చేస్తాను చెప్పు. అరే నీకు పని చేయొద్దని చెప్పినా కదా బిడ్డ, మళ్ళీ పని ఎందుకు చేస్తాను చెప్పు. నువ్వు కాదత్తమ్మా నల్లొస్తుంది కదా నీళ్ళన్నీ కింద పోతాన్నాయి అందుకే పైప్ పెడతాను అత్తమ్మా. పోతే పోనీ కానీ నువ్వు ఇంట్లో మెల్లవు. ఈ టైంలో పని చేయొద్దని చెప్పిన నీకు. మెల్లగా నేను చేసుకునేటానికి ఉన్నా కూడా మళ్ళీ వచ్చి పని చేస్తాంది. పసుపు ఎక్కడిది? పని చేయొద్దంటే ఈయనది. పైసలు దొరికినాయిరా. సీను ఆ పైసలు ఎక్కడి నుంచి తీసినావు? కిటికాడ దొరికినాయి. ఇంకా కిటిక్కడ పైసలు ఎందుకు తీసినావు సీను? ఆ పైసలు అత్తమ్మాయి రేపు హాస్పిటల్ పోదామని లచ్చక్క నడకొచ్చుకుందా పైసలు. ఆయన ఇప్పుడు ఆ పైసలు తీసుకొని ఏం చేస్తావు? ఏదో చెప్తా నేను. తాగనీకే కదా పైసలన్నీ. ఇటు ఇవ్వు సీను ఆ పైసలు ఇటు ఇవ్వు. నేను ఇయ్యా. అత్తమ్మకి హార్ట్ స్ట్రోక్ ఉంది కదా, అత్తమ్మ హాస్పిటల్ ఉంచుకోపోతే అత్తమ్మ ప్రాణానికి నష్టం సీను. ఆ పైసలు ఇటీ ఈ సీను ఆ పైసలు ఇటీ. ఇడివే పైసలు జరుగు. నేను ఓనే సీను, నేను అసలు ఓనే నిన్ను. అవి అత్తమ్మ పైసలు సీను, ఎందుకు ఇట్లా చేస్తున్నావు? ఏందే నాకెడ్డొస్తావా నువ్వు? నాకెడ్డొస్తావా? నాకెడ్డొస్తావా? సంపి పడేస్తా. అర్థమైందా? ఎవరికి ఇస్తారా పైసలు? నేను తినపోతే ఎవరు తింటారే? పని చేయకంటే చేస్తుంది, మళ్ళీ లేదు తోడు చేసుకుంటుంది. ఇప్పుడు మళ్ళీ ఎవరు పెడతారట్టున్నాగా పోరు మీదకి. సంపి పడేస్తా. అర్థమైందా? మన్నవాడ కట్టున్న మనిషిని ఎట్లా కొట్టబుద్ధి అవుతుందిరా నీకు? సిగ్గురాయి పాడుకో. కట్టిన నాన్న కొట్టు, తను ఎట్లా కొట్టబుద్ధి అవుతుందిరా నీకు? పొద్దులు రెండు మనిషిని ఏమైంది? ఎందుకు లొల్లి పెట్టుకుంటారు? నువ్వు హాస్పిటల్ తీసుకుపోతా అన్న పైసలు ఈ చూడత్తమ్మ ఇలా తీసుకుపోయి తాగుతా అంటున్నాడు. అవి అడుగుతే నన్ను కొడుతుండొద్దమ్మా. ఇదేమైనా పద్ధతి నారా? ఒక్కగాని ఒక్క కొడుకు అని బోర్ల పెట్టుకొని సాతుకుంటే రూపాయి పని చేస్తలేవైతే అది అట్లుండే. నాకు గుండె నొప్పి ఉండే. నన్ను చూపియవైతే దాన్ని చూపియవైతే దాన్ని తిన్నవానడవతి పన్నవానడవతి పండవతి పలవానవతి. నేను కైకిలు పోయి కూకిలు పోయి తెచ్చి ఇంట్లో పెడితే ఆ పైసలు కొట్టి తాగబడుతుంది. నీకేమన్నా న్యాయమా నారేది? నువ్వు పని చేసి మమ్మల్ని చేస్తావు అనుకుంటే నువ్వు నేను చేసిన పైసలు కొట్టిపోయి తాగబడుతుంది. ఒక్కనాడు అన్న గోళీలు తెచ్చిచ్చినవా? అమ్మాయి వాటాను ఒక 10 రూపాయలు తెచ్చిచ్చిన వారా? ఇంకా నేను చేసింది తిట్టుకుంటే ఇంకా మాదిగా మర్రబెడతాను వారా? ఒక్క కొడుకును కంటే నాకు ఏం సుఖం ఉన్నదిరా, ఏం లాభం ఉన్నదిరా? అసలు నీకన్నా ముందుగా నేను చచ్చిపోవాలి. నేను రూపాయి కూడా పెట్టుకుంటా. నేను చూపించుకుంటా లేకపోతే లేదు. పోరి కట్లున్నది దావకనకైతే అని ముంచుతా. నువ్వు కొట్టబోయి తాగబడితే నీకు న్యాయమైతుందారా? మంచిగా నారని అన్న నేను తాగుడు ముఖం నీ ముఖం కాలిపోరు. ఎట్లా ఉంటున్నారో నా కడుపులో చెట్ట పోకపోడా. ఇంకెప్పుడు పట్టించుకుంటావురా మమ్మల్ని? చెప్పు, నువ్వే చెప్పు. వరి పొట్టకు వచ్చిందట, దానికి నీళ్లు పెడతలేవది, ఏం పెడతలేవది, మోటార్ ఖరాబ్ అయిందట. మళ్ళీ బాబు చెప్పుతాడు. దాన్ని పట్టించుకోవద్దు, ఇంట్లో పట్టించుకోవద్దు. ఇంకో 2 రోజులకి దీపావాలి, పాజిట్ ఎవరు దుర్పాలి, ఇల్లు ఎవరు కడగాలి, సున్నం ఎవరు వేయాలి. నీకంటే నో కోపం. తెల్లారు లెట్ట పోయి తాగబడితే తిరగబడుతుంది. ఎవరు చేస్తారు అనుకుంటారు ఈ పనులన్నీ? నా ఒక్కదాంతో అయితే యారా చెప్పు, నా ఒక్కదాంతో అయితే నువ్వు ఉన్నావు చేస్తావు అనుకుంటే నువ్వు చేయవైతే తెల్లారు లెట్ట తాగుడు తిరుగుడే కాబట్టి నేను బరాబర్ తాగుతా. గిట్లనే ఉంటా. ఎందుకుంటావురా? గిట్లనే ఉంటా నేను. నా మీదకు మళ్ళీ మాట్లాడితే ఇద్దరు చంపుతా. అర్థమైందా? ఎట్లయితే నాకు కన్నాను నేను. నీ కన్నుడు పాడుగాను ఒక్కొక్కడు కానీ ఓళ్ళే పెట్టుకొని చేస్తే నన్ను ఇంతగానో కోసం ఉంచుకుంటాను. ఆ బోర్ని అట్లా కోసం ఉంచుకోండి, నన్ను ఇట్లా కోసం ఉంచుకోవంటే ఒక్కనాడు సంతోషంగా ఉంచింది లేదా, సుఖపడ్డది లేదా? నేను ఈ నొప్పి పాడుగాని ఈ నొప్పి తోటి చచ్చిందాన్ని కాదైతే బతికిందాన్ని కాదైతే. ఎంత గట్ట వచ్చి బిడ్డ మనకు
మేన పిల్లవాడు నిన్న కొడుకు చేసుకుంటే నీకు ఇంత కట్టం వచ్చి వాడు మారుతాడేమో అనుకుంటే ఇక మారతట్లేడు. నా కొడుకు కాకుంటే ఇంకా వాళ్ళకన్నా ఇచ్చిన మంచిగా బతుకుతూ కావచ్చు. సీన్ ఇయ్యాల కాకపోయినా రేపైనా మారుతాడు అత్తమ్మ. ఊకో, ఆ దేవుడు చూస్తూనే ఉన్నాడుగా. ఏదో బిడ్డ కదా దానికోసమే చూస్తాను. వాడు మారి మంచోడు అయితే చాలా అనుకుంటున్నా బిడ్డ. సరే బిడ్డ, ఏమన్నా తిన్నావా? తినలే అత్తమ్మ. అయ్యో నా మతి పాడుగా, నేను బియ్యమే పెట్టలేదు. నేను పొలం కడిపోయేస్తా. వరి మొత్తం ఎండిపోతుందట, నీళ్ళు లెక్క. మళ్ళీ మాకు చెప్పి అత్త నేను బియ్యం పెట్టుకొని తిను బుక్కడంతా. ఉండత్తమ్మా, 2 నిమిషాలలో అన్నం పెడతాను, తినేసి పోతమ్మా. నువ్వే తిను, వండుకొని తిను. నీ చెప్పన పోయేస్తా. మళ్ళీ వచ్చినాక ఇల్లు ఇట్లా పాసిడి తులపాలి, సరేనా? మంచిగా కొన్ని బియ్యం పెట్టుకొని ఏమన్నా వేసుకొని తిను. నేను చెప్పన పోయేస్తా. మళ్ళీ వచ్చినాక పాసిడి ఇట్లా తులపాలి. కూర్చో జరసేపు అటెంకో తిను, పెట్టుకొని తిను. పోతాను. సరే అత్తమ్మ. సఫీరా నేను బాగా ఎక్కింది కదా మందు. ఇలా తాత కొంచెం రిలీఫ్ అయింది ఇప్పుడు. అవురా, నిన్న నాకు కూడా బాగా ఎక్కిందిరా. ఇలా తాగపోతే తలకంత పోరా. అరే రామాను పత్తలు ఆడగారు, మనం కూడా పంపారా? ఏందిరా, రామగణాలు పత్తలాడనుకో, ఇలా మనం కూడా పంపారా? ఇలా వాళ్ళ పైసలన్నీ దొబ్బదావురా. వచ్చిన పైసలతో ఫుల్ తాగుదాం. మరి మీ వాళ్ళైతే ఎవరేమన్నా మా వాళ్ళ మా అవ్వ గాని మా భార్య గారి నన్ను ఏమన్నంటే అలా నువ్వు కోడి మీద చూసినట్టు ఇస్తారా? అబ్బో మీ అమ్మ తిడతారు నన్ను. అరే పిచ్చాడా, నా లైఫ్ నా ఇష్టం రా. మా ఊరేంద్ర అనేది బా. ఇంకో 2 బీర్లు తీసుకున్నాం రా. 2 తీసుకున్నాం. ఇలా పొద్దుగా రగలాడదాం. ఆడదాం రాదు, పత్తలు ఆడదాంపా. వరి పొట్టకొచ్చే నీళ్ళు లేవా, ఏమి లేవా? వీడు నీళ్ళు పెట్టడా, ఏం పెట్టడా? సోపతులు పాడవాడ, సోపతులు చేయవా ఇచ్చి నీళ్ళు పెడతలేడు, ఏం పెడతలేడు. అంత ఎక్కడక్కడ ఎండిపోయింది. మోటార్ ఖరాబ్ చేసిండు. కాలు కూడా దిగుతలేదు, నెర్రలు వాసింది భూమి అంతా. నీళ్ళు లేవా, ఏం లేవా? పొట్టకొచ్చే అప్పు చేతిని కుప్ప చేసి ఎండ పెట్టబట్టి పోరాడు. ఏం చేయాలి? కైకిలోళ్ళప్పుడు వరకు పైసలు ఇవ్వపోతుని, ఇది చేతికి వస్తుందని కైకిలోళ్ళ నాపుకుంటూ వచ్చిన, ఇది చేతికి కూడా వచ్చేటట్లేదు. ఏం చేయాలి? పొద్దుగాల ఇప్పుడు పోయింది అత్తమ్మ, ఇప్పటిదాకా రాలే. ఆకలి అవుతుంది కావచ్చు పాపం, నేనన్నా పట్టుకపోతా. అత్తమ్మా, అత్తమ్మా ఎక్కడుంది? ఇది గిటత్తాంది, పిసదయ్యింది. నీకేం పని లేదు, పాట లేదు, సద్దాన్ని పట్టుకొస్తాను. పొద్దు నుంచి నువ్వు కొంచెం కూడా తినలే కదా అత్తమ్మ, పొద్దెక్కే. అందుకే నేను అన్నం అంటే నీకు సర్ది తీసుకొని వస్తాను. తినత్తమ్మ, తిను. నీ తిండి పాడవా, తినపోతే చస్తానా? గంత దూరం నుంచి గిడికి ఎందుకు వచ్చినావు? ఎండాలా గిట్లున్న మనిషికి పొలాల పొడి రావచ్చునా? ఎవరైనా చూస్తే ఏమంటారు నన్ను? నాడు, నేను తింటగా, నువ్వు నాడు, ఇంటికి నాడు. తినత్తమ్మా, నువ్వు తిన్నాక పోతా గానీ. నేను తిండి మా తింటగా, నువ్వు నాడు ఫస్ట్ నాడు. నేను అత్తగానిపా, ఇంకా పాయంత చుట్టి అత్తపా, మెల్లగా నాడు. నేను అత్తగాని నా కొడుకు పుట్టిండు నా కడుపుల. ఎందుకు పరాయి నా కోడలు లెక్క వచ్చి నా ఇంట్లో నా బిడ్డ కంటే ఎక్కువ చూసుకుంటుంది నన్ను. ఇక నా కొడుకు ఉన్నాడు, తిన్నవా అమ్మ అన్నాడు, పన్నవా అమ్మ అన్నాడు, పట్టించుకోడు వాడు. అరే నాని, వద్దు, రాపండ్రా. మేము వేర్చుకుంటాం, నువ్వేవో. అరే వద్దురా,
రే నాని రే నాని అమ్మా మా వీళ్ళు దీపావళిని పటాకులన్నీ వేలుస్తున్నారు. సౌండ్ కంతా ఇట్లా అవుతుంది కదా. మోటార్ ఏమో కాలిపాయే, వారేమో పొట్టకచ్చే, నీళ్ళు లేవాయే, ఏం లేవాయే. ఎట్లా ఏం కథ చేపించేటోళ్ళు లేరాయి. వాడు ఉన్నా కూడా నాకు లేనట్టేనా. వానికి తెల్లారులేస్తే తాగుడు కావాలి, తిరుగుడు కావాలి. నేను ఎవరిని మట్టి మోటార్ చేపించుకురావాలి. చేతికి వచ్చిన పంట పాడయ్యే తట్టున్నది. వీడు చేయబట్టి ఏం చేస్తూ ఏం కథ ఏం చేయాలి. మోటార్ చేపించుకొని రావాలి, పెట్టాలి నీళ్ళు. లేకపోతే అబ్బో పొట్టకొచ్చిన మరి మొత్తం చేతికి రాకుండా పోతుంది. ఇక నాకు ఇదేమో శాతనైతే ఏం చేయాలి. ఇంటికాడనేమో మళ్ళీ పాసిడు దుర్బన్నాయి. శాతనే పడదు. పోరు బువ్వ తిన్నదో తింటదో ఫోన్ అన్న పోతా ఇంటికి. అరే ఆగురా వెంకటేష్ గా పెట్టకు రాజు దండం పెడతా. వెంకటేష్ గా బాంబు పెట్టకంటే పెడితే కదరా. నాకు గుండె నొప్పి ఉన్నదని చెప్పుతంటే కూడా ఇంటలేవు కదరా. ఈ దీపావళి పండక్కి అందరూ పటాకులు కాల్చుకుంటూ అందరు సంబరపడతారు. కానీ వాళ్ళందరికీ ఏం తెలుసు, పటాకుల సౌండ్కి ఈ పొగ వాసనకి నాలాంటి గర్భిణీ స్త్రీలు ఎంత అవస్థ పడుతున్నారో వాళ్ళందరికీ ఏం తెలుసు. ఏం పని లేదా? ఊకే పని చేసుకుంటూ కూర్చుంటే ఎందుకే? సపరేట్గా వండుకుంటే ఎందుకోసేపు? గా టైంలో పని చేయొచ్చా? చెప్తే అర్థం కాదు. ఏం లేదు నీకు. వచ్చిండా సీనుడు? రాలేదా? ఒక ఫోన్ కలిపి ఫోన్ మాట్లాడతా. సరే అత్తమ్మ చేస్తున్నా. హలో సీను ఎక్కడున్నావు? ఇంకో అత్తమ్మ మాట్లాడుతుందంట, మాట్లాడు. ఎత్తిండా? ఎత్తిండు అత్తమ్మ. ఎంతసేపటికి ఎత్తాడట ఫోను? చెప్పావా? ఏడున్నావు సీనయ్య? హలో చెప్పే. రారా బాంచి దండం పెడతా. పాసిడ్ దుర్పాలే. ఏది? నేను ఇల్లు దులిపన్నా? నేను దులిపన్నా? సార్ ఏ దులిపా? సాధనైతలే. 2 రోజులు అయితే దీపావళి పండుగ. పొద్దుగాల చెప్పిన కాదు బిడ్డ నీకు. వచ్చి దులుపుతావేమో అనుకుంటే నేను పొలం కడుకు వచ్చరికి వరకు ఇంటికి రాకపోతే సిరి నడితే ఇంకా రాలే అత్తమ్మ అన్నది. దారా దండం పెడతా. తావుడు చల్లకుండా. నాకు ఇంటి పనులు ఏం చెప్పకూర్రి. రారా కాళ్ళు మొక్కుతా. నాకు శాతనైతలేదు బిడ్డ. పానం అంతా సోయి ఉన్నది. అడికి పోయి వచ్చే వరకు ఎండలో నీరు పడ్డట్టు అయింది. ఇంకో శాతలు నొప్పి లేచినట్టు అవుతుంది. పెట్టే ఫోన్ పెట్టే. అవ్వని నేను పోయాట ఇల్లు తురుపాలట, సున్నమేయాలన్నట. ఇలా జీతం వేయాలి నేను. అయ్యో రామ, వీనికి ఏం కూర్చున్నదో, ఏ పోషమ్మ కూర్చుందో, ఏ మైసమ్మ కూర్చుందో. నేను ఏం చేయాలి? కథ చెప్పు తినడా? సరే నేను ఇక మెల్లగా దులుపుకుంటా పాసిట్. కానీ దుమ్ము గిట్లా పడుతుంది, మళ్ళా పడదు నీకు. ఇంట్లో కూర్చోపో, అట్లా ఉరుగుపో కోసం మెల్లగా. నేనే దులుపుకుంటే ఎట్లా మెల్లగా. ఏం చేయాలి? 2 రోజులు అయితే పండుగ. అబ్బో
అక్క 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 ఏమైంది అక్క? నువ్వు ఎప్పుడు వస్తున్నావా? నేను ఇప్పుడే వస్తున్నా కానీ ఏమైంది? ఎందుకు ఇట్లా అవుతున్నావు? ఏం లేదురా, గుండెలో నొప్పి బాగా అయింది. పొలం కడుకు పోయి రాగా పిల్లగాళ్ళు బాంబులు కాలుతా అంటే సప్పుడుకి ఇంకింత దడ ఎక్కువ అయిందిరా. వశం అయితే లేదు, పాసిడి దులుపుతామని దులుపుదానా. ఏందక్క అసలు నీ పానం మంచిగా ఉండేది, సాధారణంగా నీ పని ఎందుకు ఎత్తున్నావు? అల్లుడు ఉండే కదా, అల్లుడు ఏడా? అల్లుడు ఉంటే అల్లుడు మమ్మల్ని పట్టించుకుంటాడారా? వానికి తాగుడు ఉండాలి, తిరుగుడు ఉండాలి. వాడు మమ్మల్ని పట్టించుకోడు, తల్లి అని పట్టించుకోడు, పెళ్ళం అని పట్టించుకోడు. పొద్దున్న లేస్తే వానికి తాగుడు ఉండాలి, తిరుగుడు ఉండాలి. వానికి మేమెందుకురా? అయ్యో అక్క, మరి ఇన్ని రోజులు చెప్పకపోతే ఏంది? ఒక్క మాట చెప్పినట్టుగా ఉంటే నేను ఆయనకు బుద్ధి మాట చెప్పుదు కదా. ఏం బుద్ధి మాట చెప్తావురా? వాడు బుద్ధి మాట చెప్తే తినేటోడు కాదు, వాడు తాగుడుకు బానిస అయ్యిండు. వాడు నా మాట ఇంటలేడు, నీ మాట ఏడింటారు తమ్మి. ఎందుకు మాట్లాడక్క? చెప్పతీరు చెప్తే ఎవరైనా మారుతారు. అల్లుని మార్పించే బాధ్యత నాది. పోక నువ్వు పనుకోపోన్నాడు. పండుకుంటా గోరీలు వేసుకుంటా కానీ తమ్మి, ఇక్కడంతా పోదిందురారా. ఇప్పుడు నాకేమో నీ అల్లుని తీసుకొచ్చినాక తింటా కనుకో, నువ్వు అనుకోపో. ఏం మారుతావో ఏందో. వాడు వింటారా నీ మాట? వాడు ఎవరి మాట నీ మాట ఏమి వింటాడు వాడు? అరే చెప్పు. రామ్ గనులు పైసలు తప్పుదాం అంటే మన పైసలు వాళ్ళు తప్పే కారా. నేను కూడా ఎక్కువ వేరే కాడికి వచ్చాను, వాళ్ళకే సమాధానం చెప్పాలి నేను. తాగుదాం అంటే ఇప్పుడు రూపాయి లేకపోయా. అరే ఉన్న పైసలు వాళ్ళు తప్పింది కదా రాము, ఇప్పుడు ఏం చేద్దాం ఇప్పుడు? అల్లునికి సరైన బుద్ధి చెప్పాలి. చెప్తా ఏడున్నాడు. ఎంత తాగాలరా? వాళ్ళు ఫోన్ చేస్తానులేమరా. మా మామరా, మా వాళ్ళ తమ్ముడు నాకేది ఫోన్ చేస్తాడు. హలో హలో అల్లుడు. మామ చెప్పే. ఏడు నువ్వు? నేనా సింతల కింద ఉన్నలే. ఇక్కడ ఊరు పక్కపడి సింతలు ఉంటాయి. నన్ను కలుతావా? దా. అవునా, సరే సరే అత్తున్నా, నేను అటే వస్తున్నా. దా మామ. అరే మా మామ వస్తానరా అని ఎట్లా పోరు ఎత్తా, ఓ 1000 రూపాయలని అసలు ఎత్తా, తాగుదాం మనం. అరే మా చేయాలి, ఏదో ఒకటి చేయాలి, మన పైసలు తప్పాలరా. మామా నమస్తే. నమస్తే. అంత మంచిదే? అంత మంచిదే, కానీ ఏం చేస్తున్నావు అల్లుడు ఇక్కడ నువ్వు? మామ నేను ఇగో సింతలకున్నా సింతకాయలు పుట్టానికి వచ్చిన మామ. నేను మామ నాతోనే పని నీకు? నీతో ఏం పని లేదు అల్లుడు, ఏం పని లేదు. కాకపోతే ఒక్క పని అయితే చెయ్యి. ఏం పని అల్లు మామ? ముందుగా ఒక సంతకం పెట్టు. సంతకమా? నేను ఏ సంతకం? ఏం సంతకమా? అప్పుడెప్పుడు మీ అయ్యా మా అయ్య దగ్గర 5 లక్షలు అప్పు తీసుకున్నాడు. మిత్తితోటి 10 అయినాయి. ఇప్పుడు మీ అవ్వని అడిగితే సంతకం పెట్టింది, నిన్ను కూడా పెట్టు అంటున్నాను. మా బాబు అప్పు చేసి చచ్చిపోయినా 5 లక్షలు అయితే ఇప్పుడు 10 లక్షలు అయినాయా? నేను సంతకం పెడితే నా ఇల్లు నీ పేరు మీద తెప్పించుకుంటావా? ఏం మామ ఏం మాట్లాడుతున్నావే? మామ ఒక్కరోజు కూడా నాకు చెప్పలే ఏం ముచ్చట. ఇగో మీ తల్లి కొడుకులో వెళ్ళేవని ఉంటే అది మీరు చూసుకోరి. నా పైసలకు నువ్వు ఇస్తావా, సంతకం పెడతావా, లేకపోతే పోలీసులకు పట్టి అంటావా? ఇదిగో తండ్రి చేసినప్పు కొడుకే కట్టాలి. నువ్వు కట్టని చెప్పు, పోలీసులను పిలిపిస్తా. నా పైసలు ఇవ్వలేదనుకో 10 ఏళ్ళు దాన్ని నిన్ను బయటకు రానియా. మామా అట్లా చేయగలుగుతానా? పెడదామా? నేనేం చేయాలో చెప్పే, కన్నీ పైసలు కట్టుకుంటే అతను కాదే నా లేవు. నేనేం చేయాలి చెప్పు. ఏం చేస్తావా? ఫస్ట్ ఈ తాగుడు బంద్ చేసి పని చేయి. పని చేసిన పైసలతోటి నీ భార్యను మీ అవ్వను మంచిగా చూసుకుంటా మెల్లమెల్లగా నా అప్పు తీర్పు. నా అప్పు గిట్ల నువ్వు తీర్పలేదనుకో ఖచ్చితంగా నిన్ను జైల్లో పెట్టిస్తా. మామా అదే నేను ఇయ్యాల నుంచి తాగుడు మొత్తం బంద్ చేస్తా. పని చేసుకుంటానే మంచిగా మా అమ్మను మా భార్యను మంచిగా చూసుకుంటా. నువ్వు కేసు పెట్టకే, జైల్లోకి పంపించక నన్ను జరా. అల్లుడు
కొద్దిగా మంచిగా ఉండయ్యా. మా అక్కని మంచిగా చూసుకో, నీ భార్యను మంచిగా చూసుకో. వాళ్ళు నీ మీదనే పానం పెట్టుకుని బతుకుతారు. నువ్వు ఇట్లా తయారైతే ఎట్లా చెప్పు? నువ్వు మేనోనివని, నా అక్క కొడుకు అని మా అన్న బిడ్డనిచ్చి పెళ్లి చేస్తే ఇప్పుడు అది పొద్దున్న నిండి ఉండే, దాని గురించి నువ్వు పట్టించుకోలేకపోతుంది. ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు? నేను మా అక్కడ గుండె నొప్పి వచ్చి తల్లడిస్తున్నది, నువ్వేమో ఈ చెట్టు కింద కూర్చొని మంచిగా ఆగబడుతుంది. కొద్ది మారల్లుడు ఇకనన్నా. మామ నేను ఏం మారుతానే, మా అమ్మను నా భార్యను మంచిగా చూసుకుంటే ఇవాళ నుంచి. అబ్బాయి ఇంద్రాలో లేదు, వాళ్ళు ఏడస్ పడతలేదు నాకు. అవ్వా ఏమైంది? ఎందుకు ఎడతాను అవ్వా? పొద్దుగలనంగా వేణు ఒక చీకటి పడ్డక్క వచ్చిన తల్లేటి పోయింది, పెళ్ళమేటి పోయిందన్న సొయ్యి లేదారా నీకు? అవ్వా ఏడవకి ఈ కాంచెలు ఈ రోజు నుంచి నువ్వు చెప్పినట్టు ఏంటనే. ఇన్ని రోజులు నేను ఏం చేసినా నాకు అర్థమైపోయింది. తప్పై మావ నాకు అంతా చెప్పిండే. అవ్వా నువ్వు ఏడవకు, నేను దావకలు చూపిస్తా. సిరే నాకు నొప్పి బాగా ఎక్కువైంది బిడ్డ. బావి కాడికి పోయి రంగ పిల్లగాళ్ళు బాంబులు పెట్టేసరికి ఇంకింత ఎక్కువైందిరా. అయ్యో అంత దీపావళి గాని నేను ఎవరు పోమన్నారే? ఎవరు పోమన్నారంటే నీ అయ్యం చేసుకున్న మానానికి నిన్ను కన్నందుకు ఒక్కరోజు కూడా పని చేయకపోతివి. పుట్టకొచ్చిన వరి ఇడిచిపెట్టి పోతివి తాగుడు అని. గట్లున్న పోర్ని కూడా పట్టించుకుంటూనే అవుతుంది. ఎట్లరా? అవ్వా ఈ రోజు నుంచి మీరు చెప్పినట్టు ఇంటనే నాకు బుద్ధి వచ్చింది. సిరి నన్ను క్షమించ. ఏం బాధపడకు సీను, నువ్వు మారినావు, మాకు అదే చాలు. అత్తమ్మనైతే ముందు హాస్పిటల్లో చూపి, సరేనా? ఇన్ని రోజులు నేను నిన్ను పట్టించుకోలే, నన్ను క్షమించు. అబ్బా హాస్పిటల్కి పోందా, నువ్వు కూడా నీ అబ్బాని హాస్పిటల్ తీసుకుపో. దీపాలు పెట్టిలా? అవ్వా నాకు ఈ రోజు చాలా సంతోషం అనిపిస్తుంది. నా కూడా ఇలా మస్తు సంతోషంగా ఉన్నదిరా. అందరి ఇండ్లల్లో దీపావళి పండుగ ఎంత సంతోషంగా ఉంటుందో నా ఇంట్లో అంత వెలుగున్నదిరా. నువ్వు మారిన నాకు అంతే చాలు బిడ్డ, ఎప్పటికి ఇట్లుండురా కొడుక. అబ్బా దీపావళి అంటేనే చీకట్లు దొరికిపోయాడు. ఈరోజు కూడా నా మనసులో ఉన్న చీకట్లు అన్ని పోయినాయి, నేను మారినాయి. నువ్వు మార్క అంతే చాలు బిడ్డ, నాకు ఇంతకన్నా ఇంకెక్కువ నా భాగ్యం. ఇది నా అన్న బిడ్డరా, ఇదే పట్టుకుంటాను కానీ ఇంకోలు అయితే ఎవ్వరు ఉండకపోరు. ఇక నన్న మంచిగా చూసుకోరా దాన్ని. నేను ఇవాళ ఇంట్లో ఉంటా, రేపు మా ఇంట్లో ఉంటా. నా గురించి ఆలోచించకు బిడ్డ, నువ్వు మంచిగా ఉంటే చాలు. సరే అమ్మా. అవ్వా నేను పోయి బాంబులు తీసుకుని వస్తానే, పెద్ద తీసుకుని వస్తా. ఈసారి మంచి జరుపుకుందాం మన దీపావళి పండుగ. అద్దు బిడ్డ, బాంబులు అద్దు ఏమద్దు. మనం సంతోషపడతాం కానీ పక్కన ఉన్న వాళ్ళు సంతోషపడరా. గుండె నొప్పి ఉన్న వాళ్ళు ఉంటారు, ఇటువంటి గర్భిణీ స్త్రీలు ఉంటారు, వాళ్ళు బాధపడతారు బిడ్డ. ఈ బాంబులు మనం పేర్చుకుంటాం కానీ మనం ఇప్పటి మందే సంబరపడతాం. వాళ్ళు ఎంత బాధపడతారు నీకు తెలుసా? అంతలా అయితే కాకర పుల్లలను చుచ్చుబుడ్డలు పట్టుకొచ్చుకోపో. నిజమే చెప్పినాయి అవ్వ. అదే బిడ్డ, మనం సంతోషం ఉంటాం కానీ చుట్టుపక్కల పొంట ఎంతో మంది హార్ట్ పేషెంట్లు ఉంటారు, గర్భిణీ స్త్రీలు ఉంటారు, వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది. అదే కదా బిడ్డ. అవ్వ కాకర పుల్లను చిచ్చుబుడ్డలు పట్టుకొచ్చుకోపో నాయన. హ్యాపీ దివాళీ. దివాళీ.